యోని ప్రాంతమనేది చాలా సున్నితమైన భాగం. అక్కడ ప్రకృతి సహజంగా కొన్ని మంచి బ్యాక్టీరియాలను ఏర్పాటు చేసింది. అవే ఆ ప్రాంతాన్ని రక్షిస్తాయి. కాని మన రోజువారీ అలవాట్ల వల్ల మనకు తెలియకుండానే ఆ సహజ సమతుల్యత చెడిపోతుంది. అప్పుడు మొదటిగా కనిపించే లక్షణం దురద. కొందరికి స్వల్పంగా, కొందరికి ఎక్కువగా, కాని ఎవరికైనా ఇబ్బందిగానే ఉంటుంది. చాలామంది అనుకుంటారు ఇది అపరిశుభ్రత వల్లే వస్తుందని. అది పూర్తిగా నిజం కాదు. ఎక్కువగా కడిగినా సమస్యే. ఎక్కువ సువాసన ఉన్న సబ్బులు, రోజుకు చాలాసార్లు ఫెమినిన్ వాష్లు వాడటం, లోపల శుభ్రం చెయ్యాలనే ఉద్దేశంతో నీళ్లు లేదా ఇతర పదార్థాలు ఉపయోగించటం, ఇవన్నీ మంచి బ్యాక్టీరియాను నశింపచేస్తాయి. అప్పుడు చెడు సూక్ష్మజీవులు పెరిగి దురదను కలిగిస్తాయి. ఇంకొక ముఖ్యమైన కారణం బట్టలు. బిగుతుగా ఉండే సింథటిక్ లోదుస్తులు, రోజంతా చెమటతో తడిబట్టలే ఉండటం, వ్యాయామం తర్వాత వెంటనే బట్టలు మార్చుకోకపోవడం, ఇవన్నీ తేమను పెంచుతాయి. తేమ ఉన్నచోట ఫంగస్ పెరగడం చాలా సులభం. అప్పుడు దురద, మంట, అసౌకర్యం మొదలవుతాయి. హార్మోన్ల మార్పులు కూడా కారణమవుతాయి. నెలసరి ముందు, గర్భధారణ సమయంలో, ప్రసవం తర్వాత లేదా ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు శరీరంలో మార్పులు జరుగుతాయి. అప్పుడు ఈ సమస్య రావచ్చు. అలాగే షుగరున్నవాళ్లలో, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్లలో ఈ దురద తరచూ కనిపిస్తుంది. మొదటిగా ఆ ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచాలి, కాని మృదువుగా. సాధారణ నీటితో బయట భాగాన్ని కడగడం సరిపోతుంది. గట్టిగా రుద్దకూడదు. సబ్బు వాడాల్సి వస్తే మైల్డ్గా, సువాసన లేనిది మాత్రమే వాడాలి. రోజుకు ఒకసారి లేదా అవసరమైతే 2 సార్లు చాలు. దురద ఎక్కువగా ఉన్నప్పుడు చల్లని కాంప్రెస్ మంచి ఉపశమనమిస్తుంది. శుభ్రమైన గుడ్డలో చల్లని నీళ్లు తీసుకుని బయట భాగంపై కొన్ని నిమిషాలు ఉంచితే మంట తగ్గుతుంది. ఇది మందు కాదు, కాని తాత్కాలిక ఉపశమనమిస్తుంది. అలాగే పూర్తిగా కాటన్ లోదుస్తులు ధరించాలి. రాత్రి నిద్రపోయే సమయంలో మరీ బిగుతుగా ఉండే బట్టలు వద్దు. గాలి తగిలేలా ఉండాలి. ఆహారంపై కూడా దృష్టి పెట్టాలి. ఎక్కువగా తీపి, మైదా పదార్థాలు, జంక్ ఫుడ్ తీసుకుంటే ఫంగల్ సమస్యలు పెరుగుతాయి. నీరు ఎక్కువగా తాగాలి. పెరుగులాంటి ప్రోబయోటిక్ ఆహారం కొన్ని సందర్భాల్లో సహాయపడుతుంది, కాని ప్రతి ఒక్కరికీ ఒకేలా పనిచేస్తుందని గ్యారంటీ లేదు. ఇక్కడ ఒక హెచ్చరిక తప్పకుండా చెప్పాలి. ఇంట్లో ఉన్న పసుపు, నిమ్మరసం, వెనిగర్, సోడా, నూనెలు లాంటి వాటిని లోపల లేదా బయట రాసుకోవడం చాలా ప్రమాదకరం. కొందరికి తాత్కాలికంగా మంట తగ్గినట్టు అనిపించొచ్చు, కాని అది లోపలి చర్మాన్ని దెబ్బతీస్తుంది. తర్వాత సమస్య మరింత తీవ్రమవుతుంది. ఇది అసలు చెయ్యకూడని పని. ఎప్పుడు తప్పకుండా డాక్టర్ని కలవాలి. దురద 2-3 రోజుల్లో తగ్గకపోతే, దుర్వాసనతో కూడిన స్రావముంటే, మండుతున్న నొప్పి, వాపు, చర్మం పగిలినట్టు అనిపిస్తే, మూత్రం పోసేటప్పుడు మంట ఉంటే ఆలస్యం చేయకూడదు. ఇవన్నీ ఇన్ఫెక్షన్ సంకేతాలు. అప్పుడే సరైన పరీక్ష చేసి సరైన మందు ఇవ్వగలిగేది డాక్టర్ మాత్రమే. తరచూ మళ్లీ ఇదే సమస్య వస్తుంటే కూడా స్వయంగా మందులు వాడకూడదు. ప్రతి దురద ఒకే కారణం వల్ల రాదు. కొన్నిసార్లు ఫంగల్, కొన్నిసార్లు బ్యాక్టీరియా, మరికొన్నిసార్లు అలర్జీ. కారణం మారితే మందు కూడా మారాలి. ఇది వైద్యుడే నిర్ణయించాలి. ఇది చెప్పుకుంటూ ఒక విషయం గుర్తుచేస్తాను. ఇది సిగ్గుపడాల్సిన విషయం కాదు. శరీరంలో వచ్చే ప్రతి సమస్యలాగే ఇది కూడా ఒక ఆరోగ్య అంశమే. సరైన అవగాహన, సరైన జాగ్రత్తలు ఉంటే చాలా సులభంగా నియంత్రించవచ్చు. భయపడకుండా, కాని నిర్లక్ష్యం చెయ్యకుండా ముందుకు వెళ్లడమే బుద్ధిమంతుల పని. ఈ మాటలు మీకు ఉపయోగపడితే ఇంకొకరికి కూడా ఉపయోగపడే అవకాశం ఉంది. ఆరోగ్యం గురించి మాట్లాడటం తప్పు కాదు. అవగాహన పెంచుకోవడమే నిజమైన జాగ్రత్త.